హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మిసేవా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీఆర్జేసీకి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా గూగుల్లో అయితే ఏపీఆర్జేసీ సెట్ 2026 అని ఎంటర్ చేశారంటే అక్కడ ఏపీఆర్ఈఐఎస్ అనే లింక్ రావడం జరుగుతుంది. ఆ ఫస్ట్ లింక్ మీదే మీరు క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు 5th క్లాస్ అలాగే 6th నుంచి 8th క్లాస్ అలాగే జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ సంబంధించి చూపించడం జరుగుతుంది. అక్కడ ఏపీఆర్జేసీ జూనియర్ కాలేజ్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ హియర్ ఫర్ పేమెంట్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లయింగ్ క్లాస్ వచ్చి ఇంటర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత మైనార్టీనా జనరల్ అని ఉంటుంది. జనరల్ అయితే క్లిక్ చేసుకోండి. ఒకవేళ మైనార్టీ వాళ్ళైతే మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ కమ్యూనిటీ ఏదైతే వాళ్ళ క్యాస్ట్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. బీసీనా లేకుంటే ఓసీనా లాగా బీసీఏనా బీనా సీనా అని అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారంటే మీకు వెంటనే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే మీరు వెరిఫై చేయాల్సి ఉంది అనమాట. తర్వాత అక్కడ డూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత అమౌంట్ అయితే 300 రూపాయలు అయితే మీరు పే చేయాలి. తర్వాత మీ ఆధార్ నంబర్ ఎవరైతే స్టూడెంట్ ఆధార్ నంబర్ని అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత పక్కనే ఉన్న క్యాప్చాను కూడా మీరు ఇచ్చిన తర్వాత కింద ప్రివ్యూ ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటుందన్నమాట. ఆధార్ నంబర్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేశారంటే మీరు పేమెంట్కి అయితే వెళ్తుంది. అక్కడ క్యూఆర్ కోడ్ కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఏదైనా యూజ్ చేసి అమౌంట్ అయితే పే చేయొచ్చు. నేనైతే క్యూఆర్ కోడ్ని అయితే యూజ్ చేసి పే చేస్తున్నాను. పేమెంట్ చేసిన తర్వాత మీకైతే అప్లికేషన్ నంబర్ అయితే మీ ఫోన్కి అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ నంబర్తో మీరు అప్లికేషన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్తో అయితే లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు. మీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని ఈ విధంగా మనకు రిసిప్ట్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి, అలాగే ట్రాన్సాక్షన్ ఐడి మరియు అప్లికేషన్ నంబర్ అయితే మనకు వస్తుంది. ఆ క్యాండిడేట్ ఐడిని అయితే ఇప్పుడు ఎంటర్ చేసి మళ్ళీ మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్యాండిడేట్ ఐడి మీ ఫోన్కి అయితే వచ్చి ఉంటుంది. ప్లస్ మనం అక్కడ పేమెంట్ చేసిన వెంటనే అక్కడ మన క్యాండిడేట్ ఐడి కూడా చూపించడం జరుగుతుంది. దాన్ని అయితే కాపీ అయితే చేసుకోండి. అలాగే ఆ రిసిప్ట్ అయితే కూడా మీరు సేవ్ చేసుకోండి, పేమెంట్ అయిన రిసిప్ట్ అయితే. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మరియు క్యాండిడేట్ ఐడిని అయితే వచ్చిన మీ క్యాండిడేట్ ఐడి అయితే కరెక్ట్ గా ఎంటర్ చేయండి. తర్వాత కింద ఉన్న క్యాప్షన్ అయితే ఇచ్చి మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అలాగే ప్రింట్ ఫామ్ అని మనకు చూపిస్తుంది. అక్కడ అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ని కరెక్ట్ గా ఎంటర్ చేయండి. అలాగే మదర్ నేమ్ మరియు జెండర్ అయితే మనం ఫస్ట్ లోనే ఎంటర్ చేసాం కాబట్టి అది చూపిస్తుంది. అలాగే మన క్యాండిడేట్ నేమ్ కూడా మొబైల్ నెంబర్ కూడా మనం స్టార్టింగ్ లో పేమెంట్ చేసేటప్పుడు ఎంటర్ చేసాం కాబట్టి అవి అయితే ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. అక్కడ మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కేటగిరీ జనరల్ అయితే మనము స్టార్టింగ్ లోనే సెలెక్ట్ చేసుకున్నాము. కమ్యూనిటీ కూడా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ సబ్ క్యాస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్ క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ ఏదైతే అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుని టైప్ చేసి అక్కడ మెయిల్ ఐడిని అయితే ఇవ్వండి. ఎందుకంటే మెయిల్ ఐడి ఉంటే అన్ని దానిలకు అయితే ఉపయోగపడుతుంది. ఏదైనా దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మెయిల్ రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఆర్యూ అండ్ ఆర్ఫన్ అని ఉంటుంది. అవైతే అనాథలు అయితే ఎస్ని సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే నో సెలెక్ట్ చేసుకోండి. రిజర్వేషన్ అండర్ స్పోర్ట్స్ ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించి మీకు ఉంటే కానీ సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేకుంటే నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ కు సంబంధించిన స్టూడెంట్స్ మీరు అంటే అక్కడ నో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ అమ్మ నాన్న దాంట్లో పనిచేస్తూ ఆర్మీలో పనిచేస్తుంటే ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్ గా మీ అడ్రస్ ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ అలాగే మండల్, తర్వాత మీ విలేజ్, తర్వాత మీ అడ్రస్ని అయితే పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఊరి పేరు, అలాగే మీ స్ట్రీట్ ఏదైతే డోర్ నంబర్ స్ట్రీట్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రీట్, అలాగే మీ పిన్ కోడ్ నంబర్ అన్నీ అయితే
ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత స్టడీ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాలి. దానికి మీరు ప్రజెంట్ 10th క్లాస్ ఎక్కడ చదివారు అన్న డీటెయిల్స్ అయితే మీతో రెడీగా పెట్టుకోవాలి. అలాగే హాల్ టికెట్ నెంబర్ను కూడా మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ మీ ఊరి పేరు ఎంటర్ చేసిన తర్వాత విలేజ్ నేమ్ అయితే మామూలుగా అక్కడ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ విలేజ్ నేమ్ పూర్తిగా అయితే అవసరం లేదు, కానీ నేనైతే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. పూర్తిగా మండల్ టైప్ చేయండి, తర్వాత డిస్ట్రిక్ట్ ని ఎంటర్ చేయండి. అది మీ ఇష్టం అనమాట, ఎంటర్ చేయాలా వద్దా అన్నది. అలాగే పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు అన్న డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ మీడియం ఏదైతే తెలుగు ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే 10th హాల్ టికెట్ నంబర్, ఇప్పుడు ప్రెసెంట్ 10th రాస్తున్నారు కదా, దాని హాల్ టికెట్ నంబర్ని అయితే మీరు ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏ గ్రూప్ కావాలి అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎంపీసీనా, బైపీసీనా, ఎంఈసీనా, సిఈసీనా, అలాగే సిజిటీనా, ఈఈటీనా అని కొత్తగా కోర్సులు అయితే ఉన్నాయి. అది ఏ గ్రూప్ మీకు కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అయితే సెంటర్గా పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు ఏ హెడ్ క్వార్టర్ అయితే అదైతే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీకు దగ్గరలో ఉన్న సిటీని అయితే సెంటర్కి తీసుకోండి. తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుగు ఇంగ్లీష్, ఉర్దూ ఇంగ్లీష్ అని ఉంటాయి. తెలుగు ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫోటోను అయితే ముందే స్కాన్ చేసి పెట్టుకోండి. కిందనే సిగ్నేచర్ తో సహా ఇలా ఫోటో మరియు సిగ్నేచర్ అయితే కిందనే ఉండాలన్నమాట. తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా డీటెయిల్స్ అన్ని మీరు మరొకసారి అయితే చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని లాస్ట్ లో సబ్మిట్ అయితే చేయండి. ఆర్ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అంటే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇన్ కేస్ మీరు అప్లికేషన్ నంబర్, క్యాండిడేట్ ఐడి మర్చిపోయారు అనుకుంటే ఇక్కడ నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి మీరు ఫోన్ నంబర్ మరియు ఆధార్ నంబర్ యూజ్ చేసి మీ క్యాండిడేట్ ఐడిని అయితే కనుక్కోవచ్చు. ఇక్కడ మొబైల్ నంబర్, ఇది ఎప్పుడైనా మీ క్యాండిడేట్ ఐడి మర్చిపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అది కూడా ఉపయోగపడుతుందని అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇక్కడ మొబైల్ నంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి గెట్ మీద క్లిక్ చేశారంటే మీరు ఆ స్టూడెంట్ యొక్క క్యాండిడేట్ ఐడి మరియు డీటెయిల్స్ అయితే డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, అలాగే పేమెంట్ ఎప్పుడు చేసామన్న డీటెయిల్స్ కూడా అక్కడ మనకైతే చూపించడం జరుగుతుంది. మనము అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేద్దాము. నేను కాపీ పేస్ట్ అయితే చేసుకున్నాను. అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ను కూడా మీరు కరెక్ట్ గా ఇవ్వండి. తర్వాత అక్కడ ఉన్న క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి మీరు లాగిన్ చేసుకున్నారంటే తర్వాత మీరు ఇక్కడ ప్రింట్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోండి, లేదంటే సేవ్ అయినా చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఏపీఆర్జేసీ సెట్ 2026 ఇంటర్మీడియట్ కు అప్లై చేసే ప్రాసెస్ అనమాట. మిగతా వాటికి కూడా 5th క్లాస్, 6th, 7th, 8th కూడా ఈ విధంగానే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.